విషయాల గురించి ఇది చాలా ఇంపార్టెంట్ బిందు పాత్రగా ఉంటారని చెప్తాను. ఒకటి తల్లిదండ్రులు ప్రథమ పాత్రగా ఉంటారు. శ్రీ శ్రీరావు ప్రెసెంట్ ఉన్నారు. రెండవ పదవి గురువు. 5 సంవత్సరాల బాలబాలికల నుంచి బాలికంటే పైన అంటే ఉత్తమమైన సంస్కారవంతమైన విద్య నేర్చుకోవాలని విద్య పట్టాలి. ఇక పైన ఈ ముగ్గురు గురించి నేను ముగ్గురు తయారు చేసేవారు ఎవరండి? మాతృమూర్తి కూడా స్వామివారి తయారు చేస్తున్నారు. మాతృమూర్తి ఈశ్వరుడు స్వామివారి ఎందుకు తయారు చేసేవాడు కూడా స్వామి, చిన్న తీసుకోవాడు కూడా స్వామి. ఇంత కార్యక్రమం జరుగుతున్నాం. క్రితం వారం రోజుల నుంచి వారి యొక్క చిన్నారులు కృషి చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో కూడా జరుగుతుంది. ఇదే రోజు ఆ రోజు ఏం ఇచ్చారంటే స్వామివారు కూడా అందరూ బాలబాలికలు మాతృ గర్భంలో జీవం పోసుకొని ఈ నిక్నేమ్స్ పిలుస్తాం, ఈ ముద్దు పెట్టడం పిలుస్తాం. అయితే ఆ చిన్నారి సత్యం మాతృశ్రీ ఎట్లా పెంచింది ఆయన నా మీద సనాతన సాధనలో ఒక పద్యం వచ్చింది. ఆ పద్యాన్ని ఒకసారి షేర్ చేసుకున్నాం. ప్రతి పిల్లలు ఢిల్లీకి రాగానే తల్లికి కొడుకు. మరి ఇది శరీరధారి ఏంటి కాబట్టి అవతారమూర్తి ఆ మాతృమూర్తి యొక్క పూర్తి కన్సర్న్లో పెట్టి ఎట్లా ఆ వాత్సల్యంతో ఆమె పెంచింది అనేటువంటి ఈ పద్యం సాక్ష్యం. మనం కూడా కొంచెం ఈ విషయాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. అందరం మన తెలుగు అలాగే పెంచుంటారు. 9 నెలల గర్భావసమైన తర్వాత నెలల తర్వాత 5 నెలల దాకా తల్లిపాలు తాగినటువంటి శిశువుడు 5 నెలల తర్వాత కొంచెం అనుభవిస్తుంది. అట్లాగే అమ్మగారు కూడా తన చేతితో బువ్వ తినిపించి సత్యను, తన చేతితో బువ్వ తినిపించి సత్యను ముద్దు చేసిన ఎట్టి ముద్దరాలు, ముద్దు చేసిన ఎట్టి ముద్దరాలు. తప్పటడుగు వైన తప్పిత్తుపడి రాదు, ఏం బట్టి నడపిన ఇస్తురాలు. ఇప్పుడు నడకంతో నడపడిపోతున్నా అని చెప్పేసి ఇట్లా ఇప్పటే ఉంటూ నడక నేర్పుతూ తప్పటడుగు వైన తప్పిత్తుపడి బాబు, ఏం బట్టి నడపిన ఇస్తురాలు. నడక నేర్చుకోదంటే ఇక్కడ 20 వరకు ఆ పాట చూపిస్తుంది. చిక్కి చిక్కక అంటే చిక్కి చిక్కక అంటే చిక్కు పెట్టెడు పట్టి, చిక్కు పెట్టెడు పట్టి పట్టి ఆడిన భాగ్యవంతురాలు. చిక్కి చిక్కక అంటే చిక్కు పెట్టెడు పట్టి పట్టి ఆడిన భాగ్యవంతురాలు. ఆ చిన్ని బొజ్జపై అల్లల్లని మురుచు తగచోన పాడిన ధనిరాలు. ఆ చిన్ని బొజ్జపై అల్లల్లని మురుచు తగచోన పాడిన ధనిరాలు. విశ్వవిమాత మాత మన ఈశ్వరాంబ. విశ్వాన్ని నిర్మించినటువంటి అవతారమూర్తి భగవంతుడికే మాట. విశ్వవిమాత మాత మన ఈశ్వరాంబ. ఎక్కడుంది ఇప్పుడు? అమరు నందించు సన్మానం అందుకొనగా. అమరులు అంటే స్వర్గస్థం. అమరు నందించు సన్మానం అందుకొనగా వ్యక్తి నిన్నట్టి హీరో పుణ్యదినము. మరి పుణ్యదిన సందర్భంగా బాలవిందాన్ని జరుపుకోవడానికి ఏంటి అంత సమీపమైన సంబంధంగా శ్రీశ్వరంలో బాలవిందాలు జరిగిందంటే స్వామివారు అనేక సందర్భాలు చెప్పారు. అది ఈ నెల సనాతన సారథి మాసం
జస్ట్ ఒక నిమిషం చదివిపిస్తాను. పెట్టబట్టని స్నాతక తరగతి మే 54. ఈశ్వరమ్మ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఆమెకు అందంగా ఆకర్షణీయంగా పిల్లలకు కథలు చెప్పడం చాలా ఇష్టం. విధేయత, నిజాయితీ, విశ్వాసం మొదలైన వాటి గురించి దొరికి చెప్పేది. కోరిన వాళ్ళకు ఫీజు పుస్తకాలకయ్యే ఖర్చులు పంపించేది. పిల్లలు పై క్లాసులకు వెళ్ళి తగినంత చదువును పొందాలని కోరింది. వెంటనే స్వామి ఆ తల్లి పేర పుట్టపర్తిలో ఒక హై స్కూల్ నిలబెడుతూ ఈశ్వరమ్మ వర్ధంతి రోజును బాల దినోత్సవం ఆచరించాడు. మనము ఈ విడిది నాడే ఎందుకు జరుపుకోవాలంటే విడిది కాదు, అన్ని రకాలుగా స్వామివారిని చిన్నప్పటి నుంచి ఉత్తమ భారతిగా అన్నాను అనేటువంటి మాయలో పెంచి పెట్టేసింది. కాబట్టి ఆ మాయామోహనమూర్తి సత్యసాయి ఆ మాతృమూర్తి పేరట బాల విద్యార్థులను జరుపుకోవడానికి నిర్ణయించాడు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే రోజు ఇలాంటి విశేష కార్యక్రమాలు జరుగుతుంది. తదనంతరం ఈ ముగ్గురు విశేషమైనటువంటి పాత్రధారులలో మాత్రం గురించి చెప్తున్నాం. అందరూ మాత్రం వర్తిస్తారు కదా. మరి సెకండ్ పాత్రధారులు గురువులు కదా. గురువులు ఏం చేస్తున్నారు, గురువులు ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనే దాన్ని కూడా చక్కగా చదివించారు. అది అనేక సార్లు మనం విన్నది చెప్పుకున్నది. ఇప్పుడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలనేవి ప్రపంచంలోని ఏ దేశంలో లేనటువంటి ఉత్తమోత్తమైన సంస్కృతి సాంప్రదాయాలు. మరి ఏమైంది ఈ మధ్య అంటే గత 1000 సంవత్సరాలుగా విదేశీ పాలకుల చేతిలో బలైపోయింది సంస్కృతి. ముఖ్యంగా ఆంగ్లేయులు వాళ్ళ ఆంగ్ల విద్యను మన వృద్ధి దానికి ప్రాధాన్యత పెట్టడం వల్ల మన వాళ్ళు చాలామంది ఆ ఆంగ్ల విద్య పేరు పోలి పెంచుకొని మన సంస్కృతి మర్చిపోతారు. మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి ఉత్తమోత్తమైన విలువలను కలిగి ఉంటుంది. భారతీయ సంస్కృతి అంటే ఏదో పార్టీ పురాతన శతకాంతరి అసలు అది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ యొక్క మేలు కలిగిన సైన్స్ మరియు ఆధ్యాత్మికత యొక్క మేలు కలిగిన మన భారతీయ సంస్కృతి. కాబట్టి ఇది ఎప్పటికీ ఉండాల్సిందే. అది మరుగున పడ్డ సంస్కృతిని మనం మళ్ళీ పాటించాలంటే విద్య యొక్క వ్యామోహం ఎటువంటి దుస్థితి అనిపించింది. స్వమోహమరించిన నాడే స్వమత విజ్ఞానంబు సన్నగిలిన నాడే సంస్కార భావంబు సమసిపోయే. సంస్కారవంతులు అయితే పిల్లలు ఆంగ్ల భాష ఇంట్లో మనం నేర్పాల సంస్కృతి సాంప్రదాయాల భావన పొరవడం. అందుకే స్వయం వారు బాల వికాసం ఇంట్రడ్యూస్ చేస్తూ హిందువులను ఇది అవసరం అని చెబుతుంది. ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1890 సంవత్సరంలో వచ్చేది కనపతి ఈశ్వరమ్మ గారి వారోత్సవాలను మన నిజామాబాద్
పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ఇవే కాకుండా మనకు కొంచెం మన జిల్లాలో ఇది చేయడం లేదని చెప్పొచ్చు, కానీ స్వామివారి ఆశీర్వాదం కోరుతున్నాము. ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనే ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. వాటిలో కూడా పిల్లలు పాల్గొనేటట్టు చూడాలి. వేసవి కోర్సుల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడ మన జిల్లాలో నిర్వహించిన కోర్సుల్లో పిల్లలందరూ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహించిన సమ్మర్ కోర్సులో కూడా పాల్గొన్నారు. బాల వికాస్ సహాయ గురువులుగా వాళ్ళకి తప్పకుండా క్లాస్కి వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్ గురువుగా వాళ్ళు ఎలా చెప్పగలుగుతారో అక్కడే ఆన్ ది స్పాట్ వాళ్ళు చిన్న పిల్లలకి గ్రూప్ 1 చిన్నలకు స్టోరీస్ ఎట్లా చెప్పాలి, భజన ఎలా నేర్పించాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, అందరితో కలిసిపోయేటట్టు ఎలా ఉండాలి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇప్పుడు మనందరం మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ 20% చిల్డ్రన్ పాస్ట్ బాలిక స్టూడెంట్స్ ప్రస్తుతం మన స్వామి మందిరంలో పనిపిస్తున్నారు మన ముందు. అంటే టెక్నాలజీలో కూడా శ్రీ సత్యసాయి బాలికాస్.in అనే వెబ్సైట్కి వాళ్ళు చక్కగా వాళ్ళని ప్రోత్సహిస్తూ మీరు ఏమన్నా దానికి కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేయాలి అని వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాము. ఈ చిరు ప్రయత్నంలో స్వామివారు మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని, ఈ సేవలో సదా మా వెంట ఉండాలని సాయమంత్రం అంటే స్వామి ఎక్కువ కోరికలు ఉన్నవారి ప్రపంచంలో అందరికన్నా వీళ్ళవారు అని అన్నాం. కోరికలు ఇంకా మన ప్రకృతి, మన మనుషుల సమాజానికి చెందిన వారు. ఈ సమాజం ప్రకృతికి చెందింది. ఈ ప్రకృతి ఈ విశ్వానికి చెందింది. ఈ విశ్వం భగవంతునికి చెందింది. అందుకనే ఈ మన మనుషుల ఎటువంటి క్రియ చేసినా కానీ అది ప్రకృతిని ఎలాగోలా అఫెక్ట్ చేస్తుంది. అది మంచి కార్యమైనా లేకపోతే చెడు కార్యమైనా. ఇప్పుడు ఈ సమాజంలో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా వాడుతున్నాం. పొల్యూషన్ తగ్గిస్తుంది అనుకుంటున్నాం, కానీ దానికి అవసరమైన లిథియం అనే మినరల్ ఈ ఎర్త్ నుంచి మైండ్ చేయడం వల్ల లిథియం అనే ఎలిమెంట్ తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం మనం 55 బిలియన్ టన్నుల ఫాసిల్ ఫ్యూయల్స్, మినరల్స్, బంగారం లాంటి వేరే ధ్రువాలని ఎర్త్లో నుంచి తీస్తున్నాం. మన ప్రపంచం అప్పుడే 80% ఫారెస్ట్ని కోల్పోయింది. ఇప్పుడు 375 కిలోమీటర్స్ పర్ డే రేట్తో ఆ ఫారెస్ట్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్రతి గంట 7 కిలోమీటర్ల సారవంతమైన భూమి డెజర్ట్గా మారిపోతుంది. ఇంప్లిమెంటేషన్ కోరికలపై అదుపు ఎలా పాటించాలి? ఫస్ట్ నీడ్స్ ఆర్ వాంట్స్, ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ఎక్సెసివ్ డిజైర్స్. అంటే కోరికలపై అదుపును నీడ్స్ ఆర్ వాంట్స్గా క్లాసిఫై చేసి అది మనకి అవసరమో లేదో తెలుసుకొని అది కావాలో వద్దు అని తెలుసుకోవాలి. నీడ్స్ అంటే అవసరమైనవి, అవి మన లైఫ్లో తప్పనిసరిగా ఉండాలి. వాట్స్ అంటే అవసరం లేనివి ఆర్ అంత జీవితంలో పనికిరానివి. డిజైర్ అంటే కోరిక, ఆబ్జెక్ట్. డూ ఐ నీడ్ ఇట్ ఆర్ వాంట్ ఇట్ అని క్లాసిఫై చేసుకోవాలి. వాంట్స్ని స్టాప్ చేసేయాలి, కానీ నీడ్స్ని అవసరాలని నేను దాన్ని అఫోర్డ్ చేయగలనా? ఎస్ అంటే కెన్ ఐ లివ్ వితౌట్ ఇట్, అంటే అది నాకు తప్పకుండా అవసరమైనా, నేను అది లేకపోతే నేను ఈ జీవితం జీవించగలనా అని టెస్ట్ చేయాలి. అఫోర్డ్ చేయగలనంటే నో అంటే స్టాప్ చేసేయాలి. కానీ కెన్ ఐ లివ్ వితౌట్ ఇట్, ఎస్ అంటే దాన్ని అక్కడే స్టాప్ చేసేయాలి. కన్జర్వేషన్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. స్వామి మనకి ఇది మెయిన్ టాపిక్ ఇచ్చారు. స్వామి డోంట్ వేస్ట్ ఫుడ్ అని అంటారు. మంచి మార్గంలో ఉపయోగించాలి అని అన్నారు. దానికి చారిటీ, డొనేషన్ అవసరం ఉన్న వారికి చేయవచ్చు. డోంట్ వేస్ట్ టైం ఈజ్ గాడ్ అన్నారు స్వామి. కాలాన్ని బంగారంతో పోల్చారు. ఎందుకంటే కాలం బంగారంలా ఎక్కడున్నా
ఈ సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. వారిలో చాలా మంది బాగా మాట్లాడుకునే వారు ఉంటారు. అటువంటి వారిని గమనిస్తే వాళ్ళ శక్తి తొందరగా అయిపోతుంది. అట్లాంటి వారితో ఉంటే మన శక్తి కూడా తొందరగా అయిపోతుంది. అందుకనే మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా మాట్లాడితే మన శక్తి లూజ్ చేసుకుంటాం. అందుకనే తక్కువ మాట్లాడి ఆ శక్తిని మంచి పనులకు వాడాలి అన్నారు స్వామి. సరే, ఉత్తమమైన సేవ అని అంటారు. వీరిని భగవత్స్వరూపులు భావించి నారాయణను సంబోధిస్తారు. మనము చేస్తున్న సేవ దారుత్వమా కాదా? ఎవరు పేదవారు, ఎవరు ధనవంతులు? ఎవడు పేదవాడు, ఎవడు ధనవంతుడు? తక్కువవాడు ధనవంతుడు. ఇంకా కోరికలు తక్కువవాడు ఎక్కువ కోరికలు ఉన్నవాడు పేదవాడు, సంతృప్తిగా ఉన్నవాడు ధనవంతుడు. నారాయణ సేవ నాట్ పూర్ ఫీడింగ్ అంటారు స్వామి. ఇంత మంచి పనిని పూర్గా భావించవద్దు. నారాయణ సేవ భక్తితో వినయంతో చేసుకునే దేవుని సేవ. రైతులను బట్టి అనేక విధాలుగా చేసుకుంటాము ఈ నారాయణ సేవ. ఉదాహరణకు సత్యసాయి జాతీయ నారాయణ సేవ, సత్యసాయి అమృత కలశ సేవ, సత్యసాయి విహర నారాయణ సేవ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహారం పంపిణీ, కుటుంబ నారాయణ సేవ. ఈ సత్యసాయి జాతీయ నారాయణ సేవ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండక మన సంఘ సభ్యులు సర్వే నిర్వహించి కనీసం 2 పూటల భోజనం చేయడానికి కనీస సౌకర్యాలు లేని వారికి ఆహారం మన మందిరంలో పంపి వారి ఇంటి వద్ద అందజేస్తాము. మెరుగు సహాయం చేసే ఈ సేవలో వారి చిరునవ్వులో స్వామివారి ఆనందం మన సేవలకు కనిపిస్తుంది. సత్యసాయి అమృత కలశ సేవ కనీస సౌకర్యాలు ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండక వంట చేసుకోగల వారికి సర్వే నిర్వహించి వారి ఇంటి వద్దకు వెళ్ళి 9 రకాల ముడి సరుకులు వారి ఇంటి వద్ద అందజేస్తారు. ఉదాహరణకు బియ్యం, పప్పు, పంట నూనె, బెల్లం, చక్కెర, కాయకూరలు, ఉప్పు, పాలు వంటి వస్తువులు వారి ఇంటి వద్ద అందజేస్తారు. ఈ సత్యసాయి జనరల్ నారాయణ సేవ భగవాన్ జన్మదినము ఆరాధనోత్సవము గురు పౌర్ణమి నందు మన మందిరముల నందు అందజేస్తారు. అవసరమైన ఎడ్యుకేషన్స్ మరియు వారి అటెండర్స్కు కూడా ప్రతిరోజు 2 సార్లు ఆహారం పంపిణీ చేయబడుతుంది. దైవప్రేమతో చేసే ఈ నారాయణ సేవ సభ్యులు ఒక ఆశీర్వాదంగా భావించి భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటూ సేవ చేస్తారు. కుల మత అతీతంగా చేసుకునే ఈ సేవలో తిరిగి ఏమీ ఆశించకుండా కేవలం స్వామి మీద భక్తి ప్రేమయే ప్రధానం. చిన్నారులందరూ కూడా నెమ్మదిగా పిలిచే వాళ్ళని సాయంగా స్వామి ఆర్గనైజేషన్స్ అబ్జర్వ్ అయ్యి ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసింది బిడ్డ. అయితే ఆ విషయాలను కూడా చిన్నారి తన మాటలతో ఇక్కడ తెలియజేయాలని కొంచెం రావచ్చు. స్వామివారి అనుగ్రహంతో నేను నా తోటి వికాస్ విద్యార్థులు గురువులు అందరం కలిసి సత్యసాయి సమ్మర్ కోర్స్ ఆఫ్ కల్చరల్ స్పిరిచువాలిటీకి వెళ్ళాలి. అక్కడ 5 డేస్లో మొత్తం ఒక పర్ఫెక్ట్ లైఫ్కి కావాల్సిన మోటివేషన్ ప్రతి ఒక్కటి అక్కడ ఇచ్చారు. దేనికి తప్పపడలేదు. మెయిన్గా నాకు అక్కడ చాలా బాగా నేర్చుకునేది టైం మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్ టైంకి లేవడం, టైంకి యోగా చేయడం, టైంకి తినడం, టైంకి సెషన్స్ జరగడం, టైంకి పడుకోవడం, అన్నీ టైం టు టైం ప్రకారంగా చేయించడం. మాకు ఇక్కడ మెయిన్గా బిల్వాసనగా నేర్పించారు. అర్థవంతంగా రాగవంతంగా
మళ్ళీ ప్లేయింగ్ టైం కూడా కాకుండా మాకు సేవా భాగంలో బాల్స్కి పెయింటింగ్ వేయించారు, గేమ్స్ ఆడిపించారు, గ్రూప్ డిస్కషన్స్ చేయించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నేర్పించారు. మాకు స్వామి శివ మందిరాన్ని కూడా ఆహ్వానించారు. ఆనందంగా వేదమండలం భజన కూడా చేశారు. ఎంతో పవిత్రమైన రుద్రాభిషేకం కూడా ప్రతి ఒక్క చిన్నారి చెంత చేయించారు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తే బాగుంటుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్వామికి, మా గురువులకి, తల్లిదండ్రులకి ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
స్వామివారి బాల్యంలో ఒక దివ్య స్థాయి. సృష్టి జరిగింది. సరేనండి, మనం అందరం ముందుకి గుడికి వెళ్దామా?
సత్యసాయీశ్వరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు ఈశ్వరమ్మ దినోత్సవం. శ్రీ సత్యసాయి బాబా వారి చూజన్ మదర్, స్వామివారి అమ్మవారైన అమ్మవారి వర్ధంతి సందర్భంగా బాల వికాస్ దినోత్సవంగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ ఉదయం నుంచి నగర సంకీర్తన, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మన నిజామాబాద్ జిల్లాలో అన్ని సమితిలలో భజన మండలిలో జరుగుతుంది. ఈరోజు మన నిజామాబాద్ సమితిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్నారులు దాదాపుగా ఒక 30 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఈశ్వరమ్మ వారోత్సవాలని ఒక వారం రోజుల పాటు పిల్లలకు సమ్మర్ క్లాసెస్, ఫ్రీ సమ్మర్ క్లాసెస్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో బాల వికాస్ పిల్లలే కాకుండా ఆసక్తిగా ఉన్న అందరూ పిల్లలు కూడా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము సమ్మర్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిజామాబాద్లో జిల్లాలో వేరే దగ్గరలో ఉన్నవారు వాళ్ళ సమితిలలో జరుగుతున్నాయి కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలమవుదాం. జై సాయిరాం. ప్రోత్సాహకరంగా మంచి ఆటలు ఆడించడం జరిగింది. తర్వాత 4వ అంశం వచ్చేసి మన జిల్లాలో స్వామివారి పూర్వ విద్యార్థులు నాగకృష్ణ గారు, కిషోర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. స్వామివారి దయవల్ల వాళ్ళందరూ కూడా జీవితంలో ముందు వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా ఏ విధంగా ఉండాలి, స్వామివారి ఏ సూచనలు ఇచ్చాడు అని చెప్తూ అటువంటి టాపిక్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈ 7 డేస్లో కూడా వాళ్ళకు లాస్ట్లో వాళ్ళలో ఇన్హరెంట్గా ఉన్న ఆర్ట్ కానీ క్రియేటివిటీ కానీ బయటకు తీసుకొచ్చేటట్టు కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది.